టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీలు క్రమంగా కోలుకొని లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 1509 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు లాభపడ్డాయి. మరోవైపు అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చింది మొదలు పసిడి రేట్లు ఆకాశానికి దూసుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్లో పరుగులు తీస్తున్న పుత్తడి ధరలు తాజాగా కొత్త రికార్డులు సృష్టించాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 98,330 రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు ₹1,00,000. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర 89,000 రూపాయలకు చేరువైంది. ఇటు పసిడి రూట్లోనే వెండి వెలిగిపోతోంది. కిలో సిల్వర్ రేటు 98,230 రూపాయలకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ తో పాటు బంగారం రేటు పెరగడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, స్టాక్ మార్కెట్ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే బంగారం పరుగులు పెడుతోంది, దాదాపు ₹1,00,000 చేరువైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సునీత, స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం భారీగా పుంజుకున్నాయి. మార్కెట్ ముగిసేసరికి 1,508 పాయింట్ల లాభంతో 78,553 దగ్గర సెన్సెక్స్ ముగిసింది. అదే తరహాలో నిఫ్టీ విషయానికి వస్తే 414 పాయింట్ల లాభంతో 23,851 దగ్గర ముగిసిందని చెప్పవచ్చు. ఉదయం ట్రేడింగ్ లో ప్రారంభంలో ఐటీ రంగానికి చెందిన షేర్లపై అమ్మకాలు భారీగా కొనసాగడంతో పాటు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు స్థిరంగా ప్రారంభమయ్యని చెప్పొచ్చు. మార్కెట్ దశల విషయానికి వస్తే మార్కెట్ దశల వారీగా పుంజుకొని గణనీయంగా ఇవాళ లాభాలను నమోదు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోలు మద్దతు సూచీలు బాగా రాణించాయి. సెన్సెక్స్ ప్రధాన షేర్లలో జొమాటో, భారత ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, సర్ఫ్ ఫార్మా లాంటి షేర్లు భారీ లాభాల్లో ఇవాళ ట్రేడ్ అయ్యాయి. అటు నష్టాల విషయానికి వస్తే ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను చేశాయి. ప్రధానంగా మార్కెట్ విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సుంకాల పరిమాణాలతో మార్కెట్ లో మార్పులు వస్తున్నాయని అటు ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అటు బంగారం విషయానికి వస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల బంగారం పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్ల ధరల మూత మోగిస్తున్న తో పాటు పుత్తడి ధరలు కూడా తాజాగా జీవితకాల గరిష్ట స్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఇవాళ ₹970 పెరిగి 98,330 చేరుకుంది. అటు 22 క్యారెట్ల గోల్డ్ ధర ఇవాళ 85,000కు చేరువైంది. అంటే దాదాపు ₹1,00,000 చేరువైందని చెప్పొచ్చు. ఇటు పసిడి రూట్ లోనే కిలో వెండి ధర 97,790, అంటే దాదాపు 98,000 నాటికి పసిడి ధర చేరింది. ఇవాళ పసిడి ధర 440 పెరిగి 98,230 చేరుకుంది. దీంతో పెరిగిన ధరలు కొనుగోలుదారులు చుక్కలు చూపిస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు, అటు ఇప్పుడు మన దగ్గర పెళ్లిళ్ళ సీజన్ దగ్గర పడుతుండగా బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు పిడుగుపాటులు మారిందని చెప్పవచ్చు. అసలు బంగారం ధరలు పెరగడానికి కారణం కూడా ట్రంప్ సుంకాలే ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు సునీత. అలాగే అంటే విశ్లేషకులు ఏమంటున్నారు, గోల్డ్ కు సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏమైనా చెప్తున్నారా యాసర్? అంటే ముఖ్యంగా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు విశ్లేషకులు ఒకటే సూచిస్తున్నారు. అటు ట్రంప్ సుంకాలు మారుతున్న క్రమంలో మదుపరులు ముఖ్యంగా గోల్డ్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందుకే గోల్డ్ రేట్లు ఒక్కసారిగా హైక్ కి గురవుతున్నాయి. గోల్డ్ రేట్లు ఇక రాను ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మదుపరులు గోల్డ్ రేట్లపైనే ఎక్కువ దృష్టి సారించడం, గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. రైట్ యాసర్, థ్యాంక్ యూ.